హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొని వస్తున్నానండి. దీంట్లో మనకు ఐరా యాస్పిరేషన్ అనే ప్రాజెక్టు కుల్లూరులో అయితే ఉందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్లో ఒక ఇన్వెస్టర్ ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో అదైతే మంచి ప్రైసింగ్ అయితే వస్తుంది. సో దాని గురించి చెప్పబోతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే 8 ఏకర్స్లో 748 యూనిట్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఇక్కడ వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. మనకు మాస్టర్ ప్లాన్ ప్రకారం, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇవన్నీ 100 ఫీట్ రోడ్ అనమాట. రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇవి ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్స్ అనమాట. మన ప్రాజెక్ట్ మీద నుంచి వెళ్తున్నాయి. ఇక్కడ చూస్తే ఐరా వాళ్ళదే M3 అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. అలాగే నియర్ బైలో ఇక్కడ చూస్తే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉందండి. అలాగే దీని పక్కనే మనకు ఐరా వాళ్ళ మిరాకిల్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఏఆర్ హోమ్స్ వాళ్ళ రైజ్ అనే ప్రాజెక్ట్ అయితే రీసెంట్గా అయితే స్టార్ట్ అయితే అయ్యిందండి. అలాగే ఇక్కడ చూస్తే మనకు ప్రిస్టన్ అన్విత అమరే అనే విల్లాస్ అయితే కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే అన్విత ఇవాన్ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. అలాగే ఓఆర్కి చాలా దగ్గరలో ఉంటుందండి. అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, గాడియం ఇంటర్నేషనల్ స్కూల్, మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇవన్నీ చాలా దగ్గరలో అయితే ఉంటాయి. సో మనకు ఓఆర్ఆర్కి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. అలాగే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కూడా దగ్గరలో ఉంటుంది. దీంతో పాటు మనకు కోకాపేట్ నియో పోలీస్ సెస్ కూడా మన చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ గురించి చూస్తే ఎలివేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. మొత్తం 8 ఏకర్స్లో మనకు డెవలప్ చేయడమే జరుగుతుంది. G+9 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. 5 టవర్స్ అయితే ఉంటాయండి. సో 1295 నుంచి 2185 ఫ్లాట్ సైజెస్ అయితే ఉంటాయి. అలాగే 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయన్నమాట. 2 లెవెల్స్ ఆఫ్ కార్ పార్కింగ్. అలాగే ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో 2-3 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే 31,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఎమ్యూనిటీస్ మనకు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇన్వెస్టర్ ఫ్లాట్ ఏ సైజ్ ఉంది ఏందనే దాని గురించి చెప్పబోతున్నానండి. సో మన ఇన్వెస్టర్ మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు బి బ్లాక్లో మనకు ఇన్వెస్టర్ ఫ్లాట్ చూసినట్లయితే 8th ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. సో కార్నర్ ఫ్లాట్ అనమాట ఇది. సో 1895 SFT అండి, వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్. సో ఇన్వెస్టర్ షేర్ అనమాట, ఇన్వెస్టర్ ఒక ఫ్లాట్ అనమాట. సో సేల్కి అయితే ఉంది. సో ప్రజెంట్ ప్రోగ్రెస్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ప్రజెంట్ ప్రోగ్రెస్ అయితే ఫుల్ స్వింగ్లో ఉందండి. సో ఫైనల్ మనకు పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అతి త్వరలోనే మనకి హ్యాండ్ ఓవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే ఇన్వెస్టర్ అయితే 4900 పర్ SFT అయితే ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో కోట్ చేస్తున్నారు. అలాగే మనకు మిగతా చూస్తే మనకు మెయింటెనెన్స్ ఇవైతే ఎక్స్ట్రా అయితే ఉంటాయండి. సో రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్ ఇవైతే ఎక్స్ట్రా ఉంటాయి. సో కొంచెం స్లైట్ నెగోషియబుల్ అయితే చేస్తారండి ప్రైసింగ్లో. సో అంతే, అంతకంటే ఎక్కువ నెగోషియేషన్ అయితే ఎక్కువ ఉండదు. సో ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.